హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ సీన్లో క్లోయి అనే అమ్మాయిని చూపిస్తారు. తను ఒక కాల్ గర్ల్గా పనిచేస్తూ ఉంటుంది. క్లోయి క్లయింట్లు ఆమె నుంచి ఏం కోరుకుంటారో దానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో ఎక్స్పర్ట్. దీనివల్ల ఆమె తన క్లయింట్లని సంతోషపెడుతూ ఉంటుంది. వాళ్ళ డిమాండ్స్ అన్నీ తీరుస్తూ ఉంటుంది. దీని తర్వాత మనం క్యాథరిన్ అనే ఒక ఆవిడని చూస్తాం. తను ఒక గైనకాలజిస్ట్. క్యాథరిన్ భర్త పేరు డేవిడ్. అతను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటాడు. డేవిడ్ తన స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే స్టూడెంట్స్కి డేవిడ్ దగ్గర చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఈరోజు డేవిడ్ పుట్టినరోజు. అతని భార్య క్యాథరిన్ తన భర్త కోసం ఇంట్లో ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఏర్పాటు చేస్తుంది. అక్కడికి చాలామంది జనాలు వచ్చి డేవిడ్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. క్యాథరిన్ మరియు డేవిడ్లకి ఒక పెద్ద కొడుకు ఉంటాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని ఇంటికి వస్తాడు. క్యాథరిన్ అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను మాత్రం నేరుగా తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇది క్యాథరిన్కి కొంచెం వింతగా అనిపిస్తుంది. అప్పుడే క్యాథరిన్కి డేవిడ్ నుంచి ఫోన్ వస్తుంది. వాస్తవానికి డేవిడ్ వేరే నగరంలోని యూనివర్సిటీలో పాఠాలు చెప్తుంటాడు. అతని ఇంటికి రావడానికి ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది. కానీ అతను ఫోన్ చేసి నా ఫ్లైట్ మిస్ అయిపోయింది, అందుకే నాకు ఇంటికి రావడం కొంచెం లేట్ అవుతుంది అని చెప్తాడు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మనం డేవిడ్ పక్కన అతని స్టూడెంట్ ఒకరు ఉండడం చూస్తాం. డేవిడ్ రాకపోవడంతో క్యాథరిన్ చాలా బాధపడి ఆ బర్త్డే పార్టీని క్యాన్సిల్ చేసేస్తుంది. మరుసటి రోజు ఉదయం క్యాథరిన్ నిద్రలేచేసరికి డేవిడ్ వచ్చి రాత్రి ఇంటికి రానందుకు క్షమాపణ అడుగుతాడు. క్యాథరిన్ పర్లేదని చెప్తుంది. ఈ రోజైనా డేవిడ్తో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం, ఇద్దరం కలిసి మంచి టైం స్పెండ్ చేద్దామని ఆమె అనుకుంటుంది. కానీ డేవిడ్ తనకు ఏదో పని ఉందంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది చూసి క్యాథరిన్కి చాలా బాధేస్తుంది. నిజానికి ఇప్పుడు డేవిడ్ మునుపటిలా ఆమెకు సమయం ఇవ్వడం లేదు. ఎప్పుడు తన పనిలో బిజీగా ఉంటున్నాడు. నేను మునుపట్లా అందంగా లేనేమో, అందుకే డేవిడ్ ఇప్పుడు నన్ను పాత రోజుల్లా ప్రేమించట్లేదేమో అని క్యాథరిన్ అనుకుంటుంది. క్యాథరిన్ పనికి వెళ్ళడానికి బయలుదేరుతున్నప్పుడు తన కొడుకు తన గర్ల్ ఫ్రెండ్తో ఉండడం చూస్తుంది. అంటే ఆ అమ్మాయి రాత్రంతా అతనితోనే ఉందన్నమాట. క్యాథరిన్ తన కొడుకు మీద కోపడి మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరిస్తుంది. అప్పుడే డేవిడ్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. డేవిడ్ పొరపాటున తన ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాడని క్యాథరిన్ గమనిస్తుంది. ఆమె మెసేజ్ చెక్ చేయగా అందులో డేవిడ్ తన స్టూడెంట్తో ఉన్న ఫోటో ఉంటుంది. ఇది నిన్న రాత్రి డేవిడ్తో ఉన్న ఆ అమ్మాయే. నిన్నటి రాత్రికి థ్యాంక్స్ అని ఆమె రాసి ఉంటుంది. ఇది చూడగానే డేవిడ్కి ఎఫైర్ ఉందేమో అని క్యాథరిన్కి అనుమానం వస్తుంది. తర్వాతి రోజు రాత్రి క్యాథరిన్ డేవిడ్తో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. కాసేపటి తర్వాత క్యాథరిన్ వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆమెకు క్యాథరిన్ టిష్యూ పేపర్ ఇస్తుంది. ఆ అమ్మాయి బయటకు వచ్చాక చూస్తే తను మన క్లోయి. మగాళ్ళందరూ చాలా నీచమైన వాళ్ళు అని క్లోయి క్యాథరిన్తో అంటుంది. టిష్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడానికి బదులుగా ఆమె ఒక హెయిర్ పిన్ ఇస్తుంది. కానీ క్యాథరిన్ దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తుంది. క్యాథరిన్ డేవిడ్ దగ్గరికి తిరిగి వచ్చాక క్లోయి ఎవరో ఒక అతనితో కలిసి రావడం చూస్తుంది. ఆమె ఏదో సామాన్యమైన అమ్మాయి కాదు, ఒక కాల్ గర్ల్ అని ఆమెకు అర్థమవుతుంది. ఇక్కడ డేవిడ్ వెయిట్రెస్తో చాలా చనువుగా మాట్లాడడం క్యాథరిన్ గమనిస్తుంది. ఈ విషయం ఆమెకు అస్సలు నచ్చదు. మరుసటి రోజు క్యాథరిన్ తన పనిలో ఉండగా కిటికీలోంచి బయటకు చూస్తుంది. అప్పుడు అక్కడ క్లోయి ఒక బార్ లోపలికి వెళ్ళడం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆమెకు కస్టమర్లు దొరుకుతారు. రాత్రి అవ్వగానే క్యాథరిన్ అదే బార్కి వెళ్ళి క్లోయిని కలుస్తుంది. ఆమెకు డ్రింక్ ఆఫర్ చేస్తుంది. క్యాథరిన్ ఆమెతో ఇలా అంటుంది, నా భర్త నన్ను మోసం చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు నా భర్తని కలిసి అతనితో ప్రేమగా మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. నేను అతన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. నీలాంటి ఒక అందమైన అప్సరస లాంటి అమ్మాయిని చూసి నా భర్త ఏం చేస్తాడో నేను చూడాలి. నువ్వు అతన్ని కలిశాక నాకు అన్నీ చెప్పాలి అంటుంది. క్లోయికి ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది. కానీ క్యాథరిన్ దీనికోసం మంచి డబ్బు ఆఫర్ చేస్తుంది. దీంతో ఆమె సరే అంటుంది. ఆ తర్వాత డేవిడ్ రోజు వెళ్ళే కెఫేకే క్లోయి వెళ్ళి ఏదో సాకుతో అతనితో మాట్లాడుతుంది. తర్వాత క్లోయి వచ్చి క్యాథరిన్ని కలిసి డేవిడ్ నాతో కొంచెం ఫ్లర్టింగ్ చేశాడు, అతని ప్రవర్తన చాలా ఫ్రెండ్లీగా ఉంది అని చెప్తుంది. క్యాథరిన్ ఆమెతో నువ్వు డేవిడ్ని ఇంకోసారి కలువు, ఆ తర్వాత మనం ఇదంతా ఆపేద్దామని చెప్తుంది. రాత్రి క్యాథరిన్ తన కొడుకు గది పక్క నుంచి వెళ్తున్నప్పుడు తన కొడుకు వీడియో కాల్లో ఉండడం చూస్తుంది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అతనికి బ్రేకప్ చెప్తూ ఉంటుంది. ఇది తెలిసి క్యాథరిన్ తన కొడుకు గురించి కంగారు పడుతుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నాడు, థెరపీ కూడా తీసుకుంటున్నాడు. క్యాథరిన్ డేవిడ్కి కొడుకు గురించి చెప్తుంది. అందుకు డేవిడ్ ఏం కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది అని చెప్తాడు. ఇదంతా ఈ జనరేషన్కి కామన్ విషయమే అంటాడు. అలాగే డేవిడ్ క్యాథరిన్తో మన మధ్య మునుపట్ల ప్రేమ ఎందుకు లేదు, మనం ఇంతకుముందు ఎక్కువ సమయం కలిసి గడిపేవాళ్ళం కదా అంటాడు. దానికి క్యాథరిన్ బహుశా మనం ఇద్దరం బిజీ అయిపోయాం,
ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడానికి మన దగ్గర సమయం లేకుండా పోయింది అని అంటుంది. క్యాథరిన్ డేవిడ్ వైపు ప్రేమగా చూస్తుంది. తన భర్త తనని మోసం చేయలేడు, బహుశా తానే అనవసరంగా అనుమానపడుతున్నానేమో అని ఆమెకు అనిపిస్తుంది. మరుసటి రోజు క్యాథరిన్ క్లోయిని కలిసి, ఇక నువ్వు డేవిడ్ని కలవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. కానీ క్లోయి, నేను నువ్వు చెప్పావనే డేవిడ్ని కలిశాను, మేమిద్దరం మాట్లాడుకున్నాం, అతను నన్ను స్టూడెంట్వా అని అడిగాడు. అవును, నేను స్టూడెంట్ని అని అబద్ధం చెప్పాను, మేమిద్దరం కలిసి లంచ్ కూడా చేశాం, ఇప్పుడు అతను నన్ను కిస్ చేయొచ్చా అని అడిగాడు. కానీ మళ్ళీ డేవిడే నాకు పెళ్ళయింది, అందుకే మనం ఎవరు చూడని ప్లేస్కి వెళదామని అన్నాడు. అలాగే క్లోయి ఇంకా చెప్తూ, నేను అతని మాటకు ఒప్పుకున్నాను, డేవిడ్ నన్ను గ్రీన్ హౌస్కి తీసుకెళ్లాడు, అక్కడ మమ్మల్ని ఎవరు చూడలేరు, అకస్మాత్తుగా అతను నన్ను తాకడం మొదలుపెట్టాడు, మేమిద్దరం దగ్గరయ్యాం, డేవిడ్ తనని ఎలా కిస్ చేశాడో, ఎలా దగ్గరయ్యాడో క్లోయి వివరిస్తుంటే ఇవన్నీ వింటూ క్యాథరిన్ ఉద్వేగానికి లోనవుతుంది. వెంటనే తేరుకుని క్లోయి మీద కోపడుతుంది. నేను నిన్ను కేవలం డేవిడ్కి దగ్గరగా వెళ్ళమని మాత్రమే చెప్పాను, అతను నీతో ఏమైనా చేస్తాడేమో చూడాలనుకున్నాను అంతే, అంతేగాని డేవిడ్తో ఇవన్నీ చేయమని నేను చెప్పలేదు అంటుంది. డేవిడ్ తనను మోసం చేశాడని క్యాథరిన్ బాధపడుతుంది. కానీ ఏదో ఎంజాయ్మెంట్ కోసం ఒక్కసారి క్లోయితో పడుకొని ఉంటాడులే, అంతకు మించి ఏం లేదు, అతనికి క్లోయి మీద ప్రేమ లేదు అని ఆమె సర్ది చెప్పుకుంటుంది. డేవిడ్కి గనక తన మీద నిజమైన ప్రేమ ఉంటే క్లోయితో మళ్ళీ అలా చేయడు అని నమ్మి దాన్ని టెస్ట్ చేయడానికి క్యాథరిన్ క్లోయిని ఇంకోసారి డేవిడ్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. మరుసటి రోజు క్లోయి క్యాథరిన్కి మెసేజ్ చేసి ఒక హోటల్ రూమ్కి రమ్మంటుంది. క్యాథరిన్ హోటల్ రూమ్లోకి వెళ్ళేసరికి క్లోయి షవర్ చేసి బయటకు వస్తుంది. కొన్ని గంటల ముందే డేవిడ్ నన్ను ఈ రూమ్లోకి తీసుకొచ్చాడు, మేమిద్దరం చాలా దగ్గరయ్యాం, నన్ను బంచిక్ కూడా చేశాడు అని చెప్తుంది. ఇది తెలిసి క్యాథరిన్ చాలా బాధపడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. డేవిడ్ తనతో ఎలా గడిపాడో క్లోయి వివరిస్తుంటే క్యాథరిన్ విచిత్రంగా ఉద్వేగానికి గురవుతుంది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది. క్లోయి శరీరం నుండి మంచి వాసన రావడం గమనిస్తుంది. నువ్వు ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అని అడుగుతుంది. దానికి క్లోయి ఇది లోషన్ అని చెప్పి క్యాథరిన్ చేతికి ఆ లోషన్ రాస్తుంది. ఇక్కడ క్యాథరిన్ క్లోయితో తన బాధ చెప్పుకుంటుంది. నేను డేవిడ్ ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మా మధ్య అంత కనెక్షన్ లేదు, మా బంధం ఈ స్థితికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ క్యాథరిన్ క్లోయిని అడుగుతుంది, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా నిజంగా ప్రేమించావా అని. దానికి క్లోయి అవును అని చెప్తుంది. క్యాథరిన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలు పెడుతుంది. క్లోయి క్యాథరిన్ని ఓదార్చుతూ ఆమెను కిస్ చేస్తుంది. దాంతో క్యాథరిన్ షాక్ అయ్యి ఆ గదిలోంచి వెళ్ళిపోతుంది. రాత్రి క్యాథరిన్ అలాగే డేవిడ్ తమ కొడుకు పియానో పెర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్తారు. పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు డేవిడ్ ఆమె చేతిని ముద్దాడతాడు. నువ్వు వేసుకున్న పర్ఫ్యూమ్ చాలా బాగుంది అంటాడు. దానికి క్యాథరిన్ ఇది లోషన్ అని చెప్తుంది. క్యాథరిన్ మనసులో డేవిడ్ ఎంతలా నటిస్తున్నాడు, అతను క్లోయితో ఇన్నిసార్లు కలిశాడు కదా, ఇప్పుడు ఈ లోషన్ వాసన చూసి ఇదేదో మొదటిసారి చూస్తున్నట్టు ఎందుకు రియాక్ట్ అవుతున్నాడో అని అనుకుంటుంది. క్లోయి అదే లోషన్ వాడుతుంది కాబట్టి డేవిడ్కి ఆ వాసన తెలిసి ఉండాలి కదా అని ఆమె ఉద్దేశం. క్యాథరిన్ గుండె పగిలిపోతుంది. ఆమె నేరుగా క్లోయి దగ్గరికి వెళుతుంది. క్లోయి తన బట్టలు విప్పేసి ఆమెను ఆకర్షించడం మొదలు పెడుతుంది. క్యాథరిన్ తనను తాను ఆపుకోలేక ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. ఇద్దరూ వాళ్ళని నలిపేసుకుంటారు. క్లోయికి క్యాథరిన్తో ఇలా చేయడం చాలా బాగుంటుంది. తర్వాత ఆమె క్యాథరిన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. క్యాథరిన్ ఇంటికి వచ్చేసరికి ఆమె భర్త కోపడతాడు, ఎందుకంటే ఇంటికి రావడానికి చాలా లేట్ అయింది. క్యాథరిన్ తనను మోసం చేస్తుందేమో అని అతనికి అనిపిస్తుంది. దానికి రివర్స్లో క్యాథరిన్కి కోపం వచ్చి నువ్వే నన్ను మోసం చేస్తున్నావు, నీకు ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తున్నావు అని అరుస్తుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ గొడవ పడతారు. నేను అందరితోనూ మర్యాదగా మాట్లాడతాను, దాని అర్థం నేను ఫ్లర్ట్ చేస్తున్నట్టు కాదు అని డేవిడ్ అంటాడు. అప్పుడే వాళ్ళ కొడుకు గదిలోంచి బయటకు రావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. మరుసటి రోజు క్యాథరిన్ పనిలో ఉన్నప్పుడు ఆమెకు క్లోయి నుంచి ఒక మెయిల్ వస్తుంది. అందులో వాళ్ళిద్దరూ కలిసి పడుకున్న ఫోటో ఉంటుంది. అది చూసి క్యాథరిన్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే అక్కడికి క్లోయి పూలు పట్టుకొని వస్తుంది. నిన్న రాత్రి మన మధ్య జరిగింది నాకు చాలా నచ్చింది, నాకు బహుశా నీతో ప్రేమ పుట్టిందేమో, మన మధ్య ఒక విచిత్రమైన బంధం ఏర్పడింది, మనం దీన్ని అలాగే ముందుకు తీసుకెళ్దామని అంటుంది. దానికి క్యాథరిన్ నిన్న రాత్రి జరిగింది నాకు కూడా నచ్చింది, కానీ అది తప్పు, మనం ఇలా కలవకూడదు, ఇదంతా నువ్వు మర్చిపో అని చెప్తుంది. కానీ క్లోయి ఆమె మాట వినదు. డబ్బు కోసమే క్లోయి ఇలా చేస్తుందని క్యాథరిన్ అనుకుంటుంది.
అందుకే ఆమెకు ఒక చెక్ రాసి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది. దీనివల్ల క్లోయి చాలా హట్ అయ్యి ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత క్లోయి క్యాథరిన్ కొడుకును కలుస్తుంది. అతనితో ఫ్లర్ట్ చేయడం మొదలు పెడుతుంది. క్యాథరిన్ కొడుకు త్వరగానే ఆమెకు అట్రాక్ట్ అవుతాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. మరోపక్క క్యాథరిన్కి క్లోయి ఫోన్ చేస్తుంది. డేవిడ్ నాకు ఫోన్ చేశాడు, కానీ అతను నాకు ఫిజికల్గా దగ్గర అవ్వాలనుకోవట్లేదు. అతనికి కేవలం ఎమోషనల్ సపోర్ట్ కావాలట. అతను నాతో ఉన్నప్పుడల్లా నిన్ను మోసం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు అని చెప్తుంది. ఈ మాట వినగానే క్యాథరిన్కి చాలా వింతగా అనిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించాలని డిసైడ్ అయ్యి క్యాథరిన్ రాత్రికి క్లోయిని కెఫేకి రమ్మంటుంది. డేవిడ్ని మొదట పిలిచిన అదే కెఫేకి ఆమె వెళుతుంది. అక్కడే అంతా తేల్చుకోవాలి అనుకుంటుంది. క్యాథరిన్ డేవిడ్తో నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నట్లయితే ఇప్పుడే చెప్పే అంటుంది. డేవిడ్కి ఏం అర్థం కాదు. అప్పుడు క్యాథరిన్ నువ్వు ఆ రోజు కావాలనే ఫ్లైట్ మిస్ చేసుకున్నావా అని అడుగుతుంది. దానికి డేవిడ్ నాకు ఈ మధ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండడం లేదు, అందుకే ఫ్లైట్ మిస్ చేసుకున్నాను. తర్వాత నా స్టూడెంట్తో కలిసి డ్రింక్ చేయడానికి వెళ్ళాను. కేవలం డ్రింక్ మాత్రమే చేశాం, అంతకు మించి ఇంకేం లేదు, మా మధ్య ఇంకేం జరగలేదు అని నిజం చెప్పేస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే అక్కడికి క్లోయి వస్తుంది. ఆమె డేవిడ్ని చూడగానే మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డేవిడ్ క్యాథరిన్ని ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. క్యాథరిన్ నీకు తెలియదా అని అడుగుతుంది. నేను ఆ అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి అని డేవిడ్ అంటాడు. ఇది వినగానే క్యాథరిన్ షాక్ అవుతుంది. క్లోయి ఇన్నాళ్ళు తనకి చెప్పిందంతా పచ్చి అబద్ధమనే ఆమెకు అర్థమవుతుంది. ఆమె డేవిడ్తో నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకు అనుమానం ఉండేది, అందుకే నేను క్లోయికి డబ్బులిచ్చి నీ దగ్గరికి పంపాను. నువ్వు నిజాయితీపరుడువా కాదా అని తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ క్లోయి నాకు అబద్ధపు కథలు చెప్పింది. ఆమె నిన్ను కలుస్తుందని, నీతో సంబంధం పెట్టుకుందని చెప్పింది. కానీ నిజానికి ఆమె అలా ఏమీ చేయలేదు. నేను నీకు దూరం కావాలని, తద్వారా తాను నాకు దగ్గరై నన్ను వాడుకోవాలని ఆమె ప్లాన్ వేసింది అని చెప్తుంది. నిజానికి క్యాథరిన్ ఎప్పుడైతే క్లోయిని పనిలో పెట్టుకుందో ఈ ప్రాసెస్లో క్లోయికి క్యాథరిన్ మీద ప్రేమ పుట్టింది. అందుకే ఆమె భర్త గురించి అబద్ధాలు చెప్పి విడదీయాలని చూసింది. క్యాథరిన్ డేవిడ్తో నేను ఆమె మాయలో పడి ఆమెతో తప్పు కూడా చేశాను, కానీ ఇప్పుడు ఆ సంబంధాన్ని తెంచేసుకున్నాను అని నిజం ఒప్పుకుంటుంది. ఇది విని డేవిడ్ షాక్ అవుతాడు. క్యాథరిన్ క్షమాపణ కోరుతుంది. డేవిడ్ ఆమెను క్షమించేస్తాడు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నిన్ను ఎప్పటికీ మోసం చేయలేను కూడా అని చెప్తాడు. ఇద్దరు అన్నీ మర్చిపోయి హగ్ చేసుకుంటారు. రాత్రి సమయంలో క్లోయి క్యాథరిన్ ఇంటి బయటకు వస్తుంది. క్యాథరిన్ కొడుకు ఆమెను చూసి ఆమె డల్గా ఉందని ఇంటి లోపలికి పిలుస్తాడు. ఇల్లు చూపిస్తానని తీసుకెళ్తాడు. అప్పుడు క్లోయి నన్ను మీ అమ్మ గదికి తీసుకెళ్ళు అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఆ గదిలోకి వెళ్ళాక క్లోయి తన బట్టలు విప్పేసి క్యాథరిన్ కొడుకుకి చాలా దగ్గరవుతుంది. కాసేపటి తర్వాత క్యాథరిన్ తన గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద తన కొడుకు అలాగే క్లోయి కలిసి ఉండడం చూసి నివ్వెరపోతుంది. ఆమెకు క్లోయి మీద పిచ్చి కోపం వస్తుంది. ముందు తన కొడుకుని బయటకు పంపించేసి క్లోయిని వెళ్ళిపోమని చెప్తుంది. కానీ క్లోయి నువ్వు డబ్బుతో అన్నింటినీ కొనలేవు, మన మధ్య జరిగిన దాన్ని నువ్వు మర్చిపోలేవు అని అంటుంది. తను క్యాథరిన్ని ప్రేమిస్తున్నానని, ఆమె కొడుకు ఆమెలాగే ఉన్నాడని, అందుకే అతనితో సంబంధం పెట్టుకున్నానని చెప్తుంది. క్యాథరిన్ తన కొడుకుకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు క్లోయి పూర్తిగా సైకోలా మారిపోతుంది. క్యాథరిన్ని గాయపరుస్తానని బెదిరించి బలవంతంగా ఆమెను కిస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో క్యాథరిన్ కొడుకు అది చూసేస్తాడు. దాంతో క్యాథరిన్ భయపడిపోతుంది. ప్లీజ్ నన్ను వదిలే అంటూ క్లోయిని బలంగా వెనక్కి తోస్తుంది. ఆ తోపికి క్లోయి మేడపై నుండి కింద పడిపోతుంది. ఆమె తలుచుకుంటే తనను తాను కాపాడుకుని ఉండేదేమో, కానీ క్యాథరిన్ ఎప్పటికీ తనది కాదని క్లోయికి అర్థమైపోయింది. అందుకే ఆమె కింద పడి ప్రాణాలు వదిలేస్తుంది. కొన్ని నెలల తర్వాత క్యాథరిన్ కొడుకు గ్రాడ్యుయేషన్ పార్టీ జరుగుతుంది. అక్కడ మనం క్యాథరిన్ జుట్టుకి క్లోయి ఇచ్చిన హెయిర్ పిన్ ఉండడం చూస్తాం. అంటే క్లోయి జ్ఞాపకాలు ఇంకా ఆమెతోనే ఉన్నాయని దీని అర్థం. క్యాథరిన్ కుటుంబం ఇప్పుడు సంతోషంగానే ఉంది, కానీ బహుశా క్యాథరిన్ ఇంకా క్లోయిని తలుచుకుంటూనే ఉందేమో. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.